4 దెబ్బలు తగిలింది. ఇది కాదు, ఇది ఒరిజినల్ తీసుకో. అది కాదు, మంచి పేపర్ ఉంది. చూడా అప్పుడు 96లో నా మీద అత్యాయత్నం చేసి నేను హాస్పిటల్లో తీవ్రమైన గాయాలతో ఉండేది. ఓకేనా? ఇది పక్కన పెట్టుకుంటే ఇది సూట్ కేసు బాంబు సందర్భంగా ధర్నా చేసింది నా పైన సూట్ కేసు బాంబు. దాంట్లో చాకచక్యంగా జగన్ తప్పించుకొని మంగళకృష్ణను ఫిక్షన్ చేసి మంగళకృష్ణ దాంట్లో శిక్ష అనుభవించినాడు. ఉమామహేశ్వరుడి హత్య కేసులో 9 మంది నిందితులు. గతంలో కూడా నన్ను చంపుతారని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చాను నేను. ఈ దసరాలు తీసుకుంటాను. ఇందో పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నా పైన అటెంప్ట్ చేసింది. క్రైమ్ నెంబర్ 62/96 అండర్ సెక్షన్స్ 147, 148, 307, 324, 326, 332, 224, 114 రెడ్ విత్ 149 ఐపీసీ. రాయారెడ్డి మొదటి ముద్దాయి. చూడండి బాగా. దీంట్లోనే రాజశేఖర రెడ్డి పైన, వివేకానంద రెడ్డి పైన మరణ వాంగ్మూలం ఇచ్చాను. మరణ వాంగ్మూలం ఆనాడు జ్యుడిషియల్ ఆఫీసరు రికార్డు చేశాడు. ఇది నా తమ్ముని సంహరించిన కేసు, నా తమ్ముని చంపిన కేసు. దీంట్లో 6వ ముద్దాయి, 7వ ముద్దాయి. ఎనిమిదో ముద్దాయి ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి 9వ ముద్దాయి. అండర్ సెక్షన్ 147, 148, 302 రెడ్ విత్ 149. మరి వీళ్ళంతా మరి మహాత్ములు. వాళ్ళు చంపితే చంపించుకోవాలా, వాళ్ళు తంతే తన్నించుకోవాలా. అందరిపైన కేసు పెట్టినారు. మొత్తం 19 మంది పైన 19 నా పైన కాన్స్పిరేటర్గా పెట్టినారు. సతీష్ రెడ్డి 14వ నిందితునిగా పెట్టినారు. ఛార్జ్షీట్లో తర్వాత తీసేసినారు. ఈ ఛార్జ్షీట్లో రాయారెడ్డి పైన రౌడీ షీట్ ఉండే నెంబర్ కూడా ఫీడ్ చేశారు. అది చిన్న కాగితం తెల్ల 3. రాయారెడ్డి పైన ఉండే క్రిమినల్ కేసులు ఒక్కసారి చూడండి. క్రైమ్ నెంబర్ 23/70 1970లో అండర్ సెక్షన్ 147, 148 పులివెందుల 1970లో 74లో 107 ప్రొసీడింగ్స్ శాంతి భద్రతలకు విఘాతం. అప్పటికే పనివాడు వైఎస్ రాయారెడ్డి, జార్జి రెడ్డితో పాటు మరో 63 మంది అనుచరులపై క్రిమినల్ కేసు. ప్రత్యర్థి బ్రైటిష్ గన్ల యజమాని వెంకటనరసపై పాత కక్షల నేపథ్యంలో జరిగిన కేసులో భాగంగా వీరిపై ఛార్జ్షీటు. నెంబర్ 4 క్రైమ్ నెంబర్ 2/89 అండర్ సెక్షన్స్ 447, 427 ఐపీఎస్ ఆఫ్ ఓగులవారిపల్లి పిఎస్
బెరటిస్ గనుల్లోకి అక్రమంగా ప్రవేశించారనే కారణంతో వైఎస్ రాయారెడ్డిపై కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 34/89, 147, 148, 302 IPS రెడ్ విత్ 25(1) క్లాస్ సెక్షన్ ఆర్మ్స్ యాక్ట్ 27 1989లో పెద్దముడియం చిన్నముడియం గ్రామంలో అల్లర్లు రాయారెడ్డి A4 తెలుగుదేశం పార్టీకి చెందిన ఎల్ వెంకటరమణారెడ్డి ఓటు వేసి వస్తుండగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంకటరమణారెడ్డి అక్కడికక్కడే చనిపోయినాడు. క్రైమ్ నెంబర్ 187/90, క్రైమ్ నెంబర్ 18/90, క్రైమ్ నెంబర్ 111 SC/ST యాక్ట్ సెక్షన్ 7 PCR యాక్ట్ పులివెందుల రాయారెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసు 1990లో నగరగుట్ట ఎరుకల ఊరు అది నగరగుట్ట ఎరుకల పైన ఇళ్ళన్నీ కాల్చింటి కేసు. వారి ఇళ్లలో నుంచి విలువైన నగలు 16 లక్షల డబ్బులు చోరీ చేసినారు. దాంట్లో బండి శ్రీనివాసరెడ్డితో పాటు మళ్ళా 21 మంది నిందితులు. పులివెందులో అరెస్ట్ చేశారు 37 మందిని. క్రైమ్ నెంబర్ 67/91, సెక్షన్లు 147, 341, 427 రెడ్ విత్ 149 క్రిమినల్ లా. ఓబులబారపల్లి రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్సైజ్ సిఐ ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. రాయారెడ్డిపైన కేసు 91లో క్రైమ్ నెంబర్ 90/91 అండర్ సెక్షన్ 427 IPC 156 పులివెందుల PS. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ బ్యానర్లు చేసింది ఇట్లాంటివన్నీ అసంఖ్యాకం. క్రైమ్ నెంబర్ 18/92 రాయారెడ్డితో పాటు మరికొందరు అక్రమంగా మైనింగ్ కార్యాలయంలో ప్రవేశించి అద్దాలను పగలగొట్టిన కేసు ఓబులవారిపల్లి. క్రైమ్ నెంబర్ 54/92 రాయారెడ్డితో పాటు పలువురు మారణాయుధాలతో అక్రమంగా మైనింగ్ పరిసరాల్లోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడ్డారు. క్రైమ్ నెంబర్ 97/92 కోడూరు పోలీస్ స్టేషన్లోకి అక్రమంగా ప్రవేశించి సంబంధిత కార్యాలయంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని బెదిరించారు. 323 కోడూరు PSలో అరెస్ట్ అయిన వారిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి 14/10/1992 రాయారెడ్డిని అరెస్ట్ చేశారు. 5/12/1992లో రాయారెడ్డితో పాటు మరో 8 మంది కలిసి హైదరాబాద్ అబిడ్స్లోని తాజ్మహల్ హోటల్ నెంబర్ 26లో రాజగోపాల్ అనే బ్రాహ్మణుని పెద్ద మనిషిని కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వీళ్ళు రాజశేఖర రెడ్డిపై క్రిమినల్ కేసులో బ్యాలెట్ బూతుల్లో నీళ్లు పోసింది 1989లో రవీంద్రనాథ్ పోలీస్ స్టేషన్. ఏ విధంగా సంపించింది అందరికీ తెలుసు. ఒరిజినల్గా చెప్పాలంటే ఆ రోజే నీ తండ్రి పైన నీపైన పరిటాల రవి కేసులో ముద్దాయిలుగా చేర్చాల్సి ఉండే. నీవు చాకచక్యంతో నీ తండ్రి సీఎంగా ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నావు. మరి నీ వివేకానంద రెడ్డి మీ చిన్నాయన కేసు ఎన్ని మలుపులు తిప్పింది అందరికీ తెలుసు. అదేవిధంగా నువ్వు సీఎం అయిన తర్వాత కొండలాంటి మంచి అచ్చెన్నాయుడిని ఫైల్స్కు ఆపరేషన్ చేయించుకొని ఉంటే ఆ వ్యక్తిని చుట్టుముట్టి అరెస్టు చేసి జైలుకు పంపావు. 83 రోజులు జైలుకు పంపావు. అదేవిధంగా ఇప్పటి స్పీకర్ను ఒక కాలనీ అంతా వాళ్ళ పూర్వీకులు దానం చేస్తే వాళ్ళు గొడవలను ఆక్రమించారు అని చెప్పి అక్రమంగా అర్ధరాత్రి పూట పోయి వృద్ధుడు అనకుండా కూడా బంధించావు. పల్నాటి పులిని ఏం చేశావు?
నీవు చేసినటువంటి వేధింపులు అవమానాలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు కోడెల శివరాం గారు. అదేవిధంగా రఘురామరాజు గారిని ఏం చేశావు? పోలీసుల కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి రఘురామరాజును అరికాళ్ళ పైన చితగ్గొట్టి దాంట్లకు చర్మ సంబంధమైనటువంటి జబ్బు ఉందని నమ్మబలికావు. ఇలాంటి నువ్వు చేసినటువంటి నేరాలు, అక్రమ అరెస్టులు అన్నీ ఇన్ని కాదు. నీ పాపం పండింది కాబట్టే 11 సీట్లతో మిగిలిపోయావు. ఇక నీ అక్రమాలను, అన్యాయాలను ఆంధ్ర రాష్ట్రంలో సహించముగాక సహించం. ఈనాటి యువతకు సింహనాదం చేస్తూ తెలియజేస్తాం. పౌర హక్కుల సంఘాల ద్వారా, ప్రజల ద్వారా, మీడియా సాధనాల ద్వారా, పార్టీ ద్వారా, లేకపోతే ఈ రాష్ట్రానికే అపకారం జరుగుతుంది. నీ దౌర్జన్యాలు, నీ ఫాల్స్ ప్రచారాలు, నీ గోబెల్స్ ప్రచారాలు ముందుకు సాగనిస్తే ఆంధ్రజాతీయ నేలమట్టం అవుతుంది. ఆంధ్రజాతి ప్రగతి పురోగమనంతో ముందుకు పోవాలన్నా, ఆంధ్రజాతి అభ్యుదయం గావించాలన్నా, సౌభాగ్యంగా వర్ధిల్లాలన్నా, అమరావతి రాజధాని నగరంగా ఉండాలన్నా, పాడి పంటల సౌభాగ్యంతో డ్రిప్పులతో రాయలసీమ విలసిల్లాలన్నా, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలన్నా, నీలాంటి వాడు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలి. అదే జరగన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని నివారించేందుకు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతాం. ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తికి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని 74 సంవత్సరాల వయసులో నీ తండ్రి వయసు వంటి వాడు ఎలాంటి ఆధారాలు లేకుండా అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు పోలీసుల చేత అరెస్టు చేయించి 53 రోజులు జైల్లో పెట్టావు. నీ పాపాలు పండే రోజు వచ్చింది. అందుకు నీ అక్రమాలన్నీ కూడా మాలాంటి శాంతి యోధులం తీసుకుపోతాం. మీ తండ్రి చనిపోయే వరకు 6 సంవత్సరాలు మాకు పెరోల్ లేని బాధ. మా మైనింగ్ ఏజెన్సీలన్నీ బళ్ళారిలోనూ, వేముల్లోనూ టిఫిన్ బెరేసి నీ తండ్రితో కలిసి నీవు రద్దు చేయించినటువంటి వేదన, మా ఇల్లు, మా తోటలు, మా సహచరులయ్యి, మా సానుభూతి పరులయ్యి, మా పార్టీ వారి కూల్చినటువంటి అన్నీ మాకున్నాయి. నిన్ను దౌర్జన్యం చేయనీయకుండా నీ మోసాలు ఇవన్నీ కూడా యువతరానికి తెలియజేయడమే మాకు అన్నింటికంటే పవిత్రమైనటువంటి కర్తవ్యము అని మీకందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ను చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. పాము మాత్రమే తన పిల్లలను తాను తింటుంది. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు తన బిడ్డలను సంహరించవు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టు వీధుల్లో రేగిన జుట్టుతో మండు టెండల్లో ఫైళ్ళు సంఖలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు కాలినడకన రోడ్డు పైన పోతా ఉంటే కన్నీరు కార్చని వాడు లేడు. ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. సొంత చెల్లెలకు ఆస్తి పంచకుండా షర్మిలకు నీవు చేస్తున్నది ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వాళ్ళ బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అది నీకే చెల్లింది. మానవ జాతిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు. నీ కుటుంబం ఏమి అపజయమెరుగని కుటుంబం కాదు. 1969లో జరిగినటువంటి పంచాయతీ బోర్డు ఎన్నికల్లో మీ తాత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ పంచాయతీ బోర్డుగా పోటీ చేసి గాడిచెర్ల కృష్ణమూర్తి అనే ఒక బ్రాహ్మణుని చేతిలో 4 ఓట్లతో ఓడిపోయింది. 1989లో మీ తండ్రికి స్వయాన అక్క కొడుకు మైకేల్ బాబు పోటీ చేసి జమ్మలమడుగులో 59,000 ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యావు. 1989లో జరిగినటువంటి సంఘటన అది. నీవు శివారెడ్డి మీద కడుపు మంటతో దేవగుడి సోదరులను అంతం చేయాలని వారికి ఫ్యాక్షన్ సృష్టించావు. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళు ఆ పోరాటంలో బయటపడారు కాబట్టి సరిపోయింది. 1996లో ఎన్నికల్లో అక్రమాలు చేసుకొని గెలిచావు. 8,850 ఓట్లు పులివెందుల్లో లింగాల మండలంలో రిగ్గింగ్ చేశావు. కౌంటింగ్ నెంబర్ 5లో ఉండి నేను అన్నింటిపైన అర్జీలు పెట్టాను. కర్ణపాపపల్లి అనే గ్రామంలో ఓటర్ల జాబితాలో 700 ఓట్లుంటే 701 ఓట్లుగా జాబితాలో నుంచి లేని కంటే కూడా ఎక్కువ ఆ రోజు పోలింగ్ చేశావు. ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. అవి తీసివేస్తే ఓడిపోతావు. ఇది కాకుండా ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి. నీకు డబ్బు లేకపోతే చేతులు ఎత్తేస్తే ఆనాటి ప్రఖ్యాతిగాంచినటువంటి వకీళ్ళు పి ఓమిరెడ్డి, కృష్ణమూర్తి సారు వీళ్ళంతా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకపోతే కాదంటే నా దగ్గర ₹1 కూడా లేదు అని చేతులు ఎత్తినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి గారు అప్పు సప్పు తెచ్చి 26 లక్షలు ఖర్చు పెట్టి నీ కాడ 4,000 5,000 ఓట్లు జమ్మలమడుగులో మెజారిటీ వస్తే ఆ ఓట్లతో నీ తండ్రి గట్టెక్కాడు. 96 ఎన్నికల్లో ఏమి జరిగింది అందరికీ తెలుసు. మీదేదో రాజకుటుంబం అయినట్టు, హరిశ్చంద్రుని వంశమైనట్టు, ఈ దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం ధారపోసినటువంటి స్వాతంత్ర సంగ్రామ సమర యోధుల కుటుంబం అయినట్లు ఈరోజు చెప్తా ఉండవు. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉండాలంటే 1995 తర్వాత జరిగినటువంటి దారుణ మారణ ఖండాలు, రిగ్గింగులు, గృహ దహనాలు, చీనీ చెట్లు కొట్టివేత ఇవన్నీ కూడా ఈనాటి యువతరానికి తెలియవు. ఈనాటి యువతరానికి నేను ఇచ్చే సందేశం ఏమంటే, ఓ నవ యువకులారా, మీరంతా సత్యం గ్రహించండి. జగన్ అనే వ్యక్తి ఒక కరుడుగట్టిన భయంకరమైనటువంటి నేరస్తుడు. వాళ్ళ కుటుంబం యావత్తు మానవ జాతి క్షమించరని నేరాలు ఘోరాలు చేసినటువంటి కుటుంబము. వారి సంపాదనంతా అక్రమము, మోసము. వారు రాజకీయంగా పైకి రావడం అంతా రక్తంతో కూడిందే. మీరు గ్రహించండి. నేను మంచోన్ని, నేను బుద్ధివంతుణ్ణి, నా కుటుంబం గొప్పది అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏమీ లేనే లేవు. కాబట్టి ఈనాటి యువకులంతా ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం
ఎంతైనా ఉంది. ఉండడమే కాకుండా ఈరోజు ఏమంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ పెరిగిపోయి యువకులంతా టెక్నికల్ ప్రవాహంలో కొట్టుకపోతూ చరిత్ర కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, సోషియాలజీ కానీ, సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, ఎకనామిక్స్ కానీ ఇలాంటి సబ్జెక్టులన్నీ పోకపోవడం వల్ల ఈ అనర్థం జరిగే పరిస్థితి ఉంది. 1998 తర్వాత ఈ రాయలసీమలో ఫ్యాక్షన్ అంతా అంతమైపోయింది. అక్రమంగా, అన్యాయంగా అమాయకులను వధిస్తే, వ్యతిరేకం చేశారని వారిని చంపివేస్తే తిరగబడతారు. వారి ప్రాణం కాపాడుకునేందుకు తిరగబడతారు అనే దాంతో రాయలసీమలో కరుడుగట్టిన అంతకులంతా కూడా అసరసన్యాసం చేశారు. అప్పటి నుంచి వేళ్ల మీద జరిగిన హత్యలు తప్ప లేనే లేవు. అందు ప్రభావంగానే పులివెందుల నియోజకవర్గంలో ఆనాడు 98 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి నూతన సంస్కరణల వల్ల 2500 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పులివెందుల్లో ఉన్నారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో కత్తి కానీ, కొడవలి కానీ, తుపాకీ పట్టేవాడు కానీ ఒక్క పౌరుడు కూడా కాగడా వేసి వెతికినా కనిపించడు. యువ మిత్రులారా, మీరు జగన్ చెప్పేటివన్నీ విన్నారంటే, ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుపోయారంటే, మీ పూర్వీకులు ఏ విధంగా అయితే కత్తికి ఖండలుగా ఖండించబడ్డారో, ఆ కుటుంబం కోసం ఏ విధంగా హత్యలు చేసి జైళ్ళకు పోయి మళ్ళా మీరు మనసులు పోగొట్టుకొని మీ